అండి నేను మీ సత్యవాను మీకు ఈరోజు ఒకటి చూపించబోతున్నా. ఏంటిది తప్పకొకటి చూపిస్తుంది సత్యవా అనుకుంటున్నారు కదా, నా పనే అదే అండి. తప్పకుండా చూపించాలి కదా, ఎందుకంటే ఈ మధ్య ఈ రోజుకు వారం అవుతుంది. నేను అవిష గింజలదని స్టేటస్ పెడతాను, అందరూ చూస్తున్నారు కదా. ఇగో అదే డబ్బా నా చేతులు ఉంది, బాగా గమనించండి. అంటే ఇది ఏంటిదంటే నాకు తెలిసిన మందం చెప్తా, నా సార్ చెప్పంగా ఇన్నది మీకు చెప్తా. ఆటోటాకు ఎందుకు వస్తుందంటే కొవ్వు గుండెకు అడ్డం వచ్చి గాల్పు అటు ఇటు ఆడలేక ఆటోటాక్ వచ్చి చనిపోతారు. మరి దానికి అర్థం అట్లా కొవ్వు. ఆ కొవ్వు ఆపరేషన్ చేసినప్పుడు కొద్దిగా అటు ఇటు జరిపి ఆపరేషన్ చేస్తారు. ఆ మందులు వాడమంటారు. ఆ మందులు మిస్ అయ్యి వేసుకోకపోయినా మళ్ళీ కొవ్వు పెరిగి మళ్ళీ ఆటోటాక్ వస్తుంది. అందుకని ఒక గుండె దగ్గర కొవ్వే కాదండి, శరీరంలో ఎక్కడ ఏ భాగంలో ఉన్న కొవ్వైనా ఇది కరిగించుతుందంట డాక్టర్ సార్ చెప్పిండు. అందుకని నేను ఎందుకు తెచ్చుకున్నానంటే నాకు పొట్ట సైజు రాత్రిపూట ఈ మధ్య గణపతి కాడికి పోతే నైవేద్యాలు పులిహోరలు బాగా తిన్నా, పొట్ట సైజు పెరిగింది, నాకు నడవ రావట్లేదు. 2 కాళ్ళు ఒక తీరు ఉన్నదాన్ని అయితే వెయిట్ మోయగలుగుతా, ఒక్క కాలు విన్నే నా వెయిట్ అంతా మోయాలి. కాబట్టి ఎక్కువ వెయిట్ అయినప్పుడు నాకు మోకాలు నొస్తుంది, అది నేను అర్థం చేసుకుంటా. వెయిట్ తక్కువ ఉన్నప్పుడు మోకాలు నొయ్యది. అందుకని మరి పొట్ట సైజు పెరిగింది అంటే అందులో కొవ్వు పెరిగిందనే కదా అర్థం. మరి శరీరంలో ఒక పొట్టల కాదు, గుండెకాడ కాదు, గొంతుల కండ నరాలల్లా ఏ భాగంలో అయినా రక్త సరఫరా లేకపోయినా ఎలాంటి చోటైనా వేస్ట్ కొవ్వును కరిగించి మంచిదాన్ని కాపాడుతుందని సార్ చెప్పిండు. మరి షుగర్ ఉన్నోళ్ళకి ఎందుకు షుగర్ వస్తుందంటే కొవ్వు ఎక్కువగా ఉండే షుగర్ వస్తుందట. బక్కగున్నోళ్ళకి షుగర్ ఉండట్లేదా? ఉంటుంది, కానీ వాళ్ళకి కూడా కొవ్వు ఉంటుంది. ఎవరు బక్కగా ఉన్నారు కొవ్వు లేదు అనుకోవద్దు, తప్పకుండా బక్కగా ఉన్నా లావున్నా కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వును కరిగించేదే ఈ అవిష గింజలట. అందుకని నేనైతే తెచ్చుకున్నా. ఈ రోజుకు వారం అవుతుంది తీసుకోబట్టి. లావు ఉన్నా సరే అటోటాకు కొవ్వు ఉండద్దు అంటే ఇది వాడాలని చెప్పిండు. ఎప్పటికీ వాడినా ప్రాబ్లం లేదు. అవిష గింజలు అంటే నాకు తెలియదండి, మీరే అర్థం చేసుకోండి. మరి మీరు దేన్ని నమ్మరు కదూ. మా తమ్ముడే నమ్మడు, మీరు ఎట్లా నమ్ముతారు? మా తమ్ముడు లావుండని వేసుకోమంటే కొవ్వు కరిగేది వేసుకోవద్దు ప్రాబ్లం అన్నాడు, భయపడ్డాడు. కానీ నేను భయపడనండి, నా మీద నేను ఉపయోగించుకున్నాకనే చూడండి, చూసిరా, నా మీద నేను ఉపయోగించుకున్నాకనే మంచిగా అనిపిస్తేనే మీకు చెప్తా. ఇది పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, పొద్దున్న అయిపోయింది చూడండి, రాత్రి వేసుకుంటున్నా. అందుకని మీకు ఎవ్వరు వాడినా తప్పు లేదు, మంచిది కదా. మీకు ఎవరికైనా కావాలంటే ఇది వేస్టేజీ ప్రోడక్టు. న్యూట్రిషన్ అయితే ప్రతిరోజు పోయి తాగి రావాలి, అలా కాకుండా ఇది ఇంట్లోనే వేసుకునేది, అదే ఫుడ్డు. కానీ టాబ్లెట్ రూపంలో రెడీ చేసి మనకి ఇస్తున్నారు. మనం రోజు పాలకూర, పచ్చకూర, పళ్ళు, పాలు, గుడ్లు తినలేము కదా. వీటి ఐటెంలే ఈ టాబ్లెట్ రూపంలో రెడీ చేసి ఫుడ్ సప్లిమెంట్ అని మనకి ఇస్తున్నారు. అంటే మనం అవన్నీ రోజు తినలేకపోయినా ఈ ఫుడ్ సప్లిమెంట్ వాడడం వల్ల మన శరీరానికి పోషకాలు అంది ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడతాయి. ఇవే కాదండి, బోలెడన్నీ ఉన్నాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నన్ను అడగండి, సారుకు చెప్పి మీ ప్రాబ్లం అలాంటి టాబ్లెట్లు నేను తెచ్చిస్తా. మీరు నమ్మితేనే, నమ్మకపోతే నేనేం చేయలేను. నేనైతే నమ్ముతా, వాడుతా. మరి మీరు దీని గురించి గూగుల్లో కూడా కొట్టండి, తెలుసుకోండి. ఆ తర్వాతనే నన్ను అడగండి. మరి ఉంటాను, బాయ్.